ఏమండి? బావగారు లగేజ్ సర్దుకొని ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నారండి. వెళ్ళిపోవడం ఏంటి? ఏమోనండి, మీ ముందు ఎందుకో బావగారు చాలా ఇబ్బంది పడటం నేను గమనించాను. మీరు బావగారి మీద ఇంకా కోపంతోనే కదా ఉన్నారు. సో తను ఇంట్లో ఉండి మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక ఇలా ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నారేమోనండి. అయితే మాత్రం వెళ్ళిపోవడం ఏంటి? అన్నయ్య, ఏంటన్నయ్య, ఎక్కడికి వెళ్తున్నావు? దర్శన్, ఏం చేస్తున్నావు? నేనేం చేస్తున్నాను కాదు, నువ్వేం చేస్తున్నావు? ఏదో నోరు జారి ఆ రోజు ఆ మాట అన్నాను, అది నా తప్పే. అంత మాత్రాన అది ఈ రోజు వరకు మనసులో పెట్టుకొని బాధపడుతూ ఉండడం ఏంటన్నయ్య? తమ్ముణ్ణి కదా, చిన్నప్పుడు ఇలాంటి చెత్త డర్టీ మాటలు ఎన్ని అనేవాడిని అన్నయ్య. అప్పుడు అలా మాట్లాడకూడదని బుజ్జగించి మరీ చెప్పేవాడివి. మరి ఇప్పుడేమైంది? ఎందుకన్నయ్య నా మాటల్ని అంత సీరియస్గా తీసుకుంటున్నావు? నేను సీరియస్గా తీసుకోవడం అంటే ఆ రోజు తీసుకున్నాను. ఆ సిచ్యువేషన్లో ఆ టెంపర్లో చెప్పు తీసుకొని నానా రచ్చ చేశాను. యాక్చువల్గా ఆ చెప్పు సీన్ తలుచుకున్నప్పుడల్లా నాకేదోలా అనిపిస్తుండేది. అంతకు మించి నాకు నీ మీద కానీ ఎవ్వరి మీద కానీ ఏ హేట్రెడ్ లేదురా. మీరంతా నా ఫ్యామిలీ. వాస్తవానికి నువ్వు టెంపర్ లాస్ అయ్యే ఆ మాటలన్నా అందులో కూడా ఎంతో కొంత నిజం ఉందిగా. నిజం లేదు, తొక్క లేదన్నయ్య. ఆ వేళ దామిని చేసిన రచ్చమూలంగా అమ్మని తప్పుగా మాట్లాడిందని నేను బుర్ర లేకుండా నోరు జారాను, అంతేగాని నువ్వన్నా పెద్దమ్మ పెద్దనాన్న అన్నా నాకు చాలా ఇష్టం అన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, ఆవేశాన్ని కాస్త కంట్రోల్ చేసుకో. నువ్వెక్కడికి వెళ్ళొద్దు. రే దర్శన్, నాకు అర్థం కావట్లేదు. నేనెక్కడికో వెళ్ళడం ఏంటి?